హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ 12th వీక్ మెగా చీఫ్ కంటెండర్ టాస్క్ అయితే నడుస్తుంది హౌస్లో. నిన్న కంప్లీట్ అయ్యేది, ఇవాళ మనకు లైవ్లో టెలికాస్ట్ అవుతుంది. అయితే ఏంటంటే హౌస్లో నుంచి ఒకరి పేరుతో టీషర్ట్ పైనుంచి కిందికి ఇస్తారనమాట. అయితే ఎండ్ బజర్ వరకు ఆ టీషర్ట్ని కాపాడుకోవాలి. ఎవరైతే ఆ టీషర్ట్ని ప్రొటెక్ట్ చేసి బొమ్మకి వేస్తారో, బొమ్మకు ధరింపజేస్తారో వాళ్ళు మెగా చీఫ్ కంటెండర్ అవుతారు. అయితే ఈ భాగంగా ఫస్ట్ టీషర్ట్ పడంగానే నిఖిల్ తీసుకోగానే పృథ్వీ వచ్చి లాక్కున్నాడు. అయితే నేను ఫస్ట్ పట్టుకున్నా నిఖిల్ అనగానే, లేదు ఇది మనము ఇండివిజువల్ గేమ్ ఆడాలి, గ్రూప్ గేమ్ ఆడుతున్నారని అందరు అంటుండ్రని పృథ్వీ అయితే తీసుకుపోయాడు. దాంతో పృథ్వీకి నిఖిల్కి బాగానే గొడవ జరిగింది. అయితే తర్వాత మళ్ళా టీషర్ట్ పడంగానే గౌతమ్ నిఖిల్ వచ్చి పట్టుకోగానే గౌతమ్ వచ్చాడు. ఇక ఫస్టే పృథ్వీ దగ్గర టీషర్ట్ పోయిందని ఇక నిఖిల్ మాత్రం గట్టిగా గౌతమ్తోనైతే ఫైటింగ్ చేశాడు. చాలా పెద్ద గొడవ అయితే జరిగింది నిఖిల్కి ఇంకా గౌతమ్కి. ఫస్ట్ నిఖిల్కి పృథ్వీకి చాలా పెద్ద గొడవ జరిగింది. లాస్ట్లో మళ్ళా టీషర్ట్ పడంగానే విష్ణుప్రియ యష్మికి అయితే బాగా గొడవ జరిగింది. అయితే ఇప్పుడు తర్వాత నబీల్ అండ్ రోహిణికి పెద్ద గొడవ జరిగింది. నబీల్ అయితే చాలా బాగా టీషర్ట్ గుంజుకొని అయితే చింపి పారేశాడు, బాగా ఫిజికల్ అయ్యాడు. అయితే ఇలా మొత్తం అయితే 5 మెంబర్స్ అయితే మెగా చీఫ్ కంటెండర్స్ అయ్యారు. పృథ్వీరాజ్, యష్మి, విష్ణుప్రియ, తేజ అండ్ రోహిణి, వీళ్ళు 5గురిలోంచి ఎవరో ఒకళ్ళు అయితే మెగా చీఫ్ అవుతారు. అయితే ఇప్పుడు మనము నిన్న హౌస్లోకి ఎక్స్ ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ అయితే వచ్చారు హౌస్లోకి. సోనియా, మణికంఠ, బేబక్క, సీత, నైనిక అండ్ శేఖర్ భాష. అయితే వీళ్ళంతా ఏం చేశారంటే 5 మెంబర్స్ని నామినేట్ చేశారు. ఎక్కువ వీళ్ళు ఓజీ క్లాన్ వాళ్ళనే టార్గెట్ చేశారనమాట. ఎందుకంటే వాళ్ళు ఓజీ క్లాన్లో ఉన్నప్పుడే కదా వాళ్ళని ఎలిమినేట్ చేశారనే కోపంతోనైతే ఓజీ క్లాన్ వాళ్ళనే టార్గెట్ చేసి ఓజీ క్లాన్లో 5 మెంబర్స్ని అయితే నామినేట్ చేశారు. రాయల్ క్లాన్ వాళ్ళకి కొంత సపోర్టే దొరికింది. వాళ్ళు వీళ్ళని బాగా గ్రూప్ గేమ్ ఆడుతున్నారని అయితే వీళ్ళని బాగా అయితే టార్గెట్ చేశారు బయట నుంచి వచ్చిన ఎక్స్ కంటెస్టెంట్స్. ఈ నామినేట్ అయిన 5గురు నిఖిల్, నబీల్, ప్రేరణ, యష్మి అండ్ పృథ్వీ. అయితే వీళ్ళల్లో మనం ఓటింగ్ పోల్స్ అయితే చూసినట్టయితే నిఖిల్ టాప్లో ఉన్నాడు. నిన్న నిఖిల్కి బాగానే నెగిటివ్గా పడ్డది, కానీ అయినా నిఖిల్కి ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంది కాబట్టి మళ్ళీ ఈ బయట కావ్య కూడా నిఖిల్ని నెగిటివ్ చేయడానికి ట్రై చేసినా కూడా నిఖిల్కి అయితే అందరికన్నా ఎక్కువ అయితే ఓటింగ్ పడుతుంది, 31% పడుతుంది. నబీల్కి 28% ఓటింగ్ పడుతుంది. సీత అయితే నబీల్ని గట్టిగా ఇచ్చుకున్నది. నబీల్ నువ్వు ఫస్ట్ 2 వీక్స్ మంచిగా ఆడావు, తర్వాత నువ్వు చాలా స్లో అయిపోయావు. నువ్వు గేమ్ ఆడడానికి వచ్చావు కదా, మరి నువ్వు టైటిల్ విన్ కావడానికి వచ్చావు, నీది ఆ ఫైర్ కనపడతలేదు అనేవారికి నబీల్ కొంచెం ఈసారి మన చీఫ్ కంటెండర్ టాస్క్లో అయితే రెచ్చిపోయాడు రోహిణితోని ఒక రేంజ్లో. ప్రేరణ కూడా ఇప్పుడు కామ్ అయిపోయింది. అందరు ఆమెని నీ కోపం ఎక్కువ, నువ్వు కోపం తగ్గించుకోవాలి, బాగా నీ మెగా చీఫ్ కంటెండర్ నువ్వు ప్రాపర్గా చేయలేదని ప్రేరణను కూడా అందరు అన్నారు. అనేవారికి ప్రేరణ కూడా కొంచెం సైలెంట్ అయిపోయింది. ప్రేరణకు అయితే 16% ఓటింగ్ పడుతుంది. అయితే ఇప్పుడు పృథ్వీరాజ్కి మనం చూస్తే అయితే 13% ఓటింగ్ పడుతుంది. నిన్న పృథ్వీకి ఓటింగ్ తక్కువ ఉండే, ఇలా పృథ్వీకి ఓటింగ్ ఎక్కువ పడుతుంది. ఎందుకంటే నిఖిల్ ఫ్యాన్స్ నిఖిల్కి పెద్ద గొడవ అయింది. గొడవ అయ్యేవారికి యష్మి నిఖిల్ని బ్లేమ్ చేసేవారికి అయితే నిఖిల్ ఫ్యాన్స్ ఏం డిసైడ్ చేశారంటే ఈసారి పృథ్వీకి ఓటింగ్ ఎక్కువేసి యష్మిని ఎలిమినేట్ చేయాలని నిఖిల్ ఫ్యాన్స్ అయితే పృథ్వీకి కూడా ఓటింగ్ చేస్తున్నారు. దాంతోనైతే యష్మి టోటల్గా కిందికి వచ్చేసింది, పృథ్వీ పైకి వచ్చేసాడు. పృథ్వీకి 13% ఓటింగ్ వస్తుంది, యష్మికి 10% వస్తుంది. అయితే ఈసారి డబల్ ఎలిమినేషన్ అయితే మాత్రం పృథ్వీ, యష్మి ఇద్దరు ఎలిమినేట్ అయిపోతారు.